V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాక భానోజీ కాలనీలో ఈరోజు అమ్మవారు సత్తమ్మ తల్లి సంబరాల రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుండే క్యూ లైన్లో వచ్చి అమ్మవారికి మొక్కుబడులు కానుకలు చెల్లించారు. ఈ యొక్క అమ్మవారు సత్తమ్మ తల్లి సత్యం గలదని, కోరికలు కోరిన వెంటనే తీర్చే కల్పవల్లని భక్తులు తెలియజేశారు. చైర్మన్ గారు శివ గారు మాట్లాడు. ముందుగా సత్తమ్మ తల్లి పండుగ వచ్చిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఈ యొక్క పండుగ 30 years నుంచి చెప్పండి. ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి సూర్యశెట్టి శివ గారిని పండుగకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే 30 సంవత్సరాలు పెట్టి కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క సత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ జరుగుతున్నది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగలో వచ్చి అమ్మవారిని కరుణ తీసుకొని, ఈ తీర్థప్రసాదాలు కూడా తీసుకొని కటాక్షం తీసుకుంటారని మరి కోరుకుంటున్నాం. అలాగే మరి గాజువాక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు మరి ఎంతో పండగకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క వార్డులో ఉన్న నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అలాగే నేల డ్యాన్సులు కానీ, నేల ప్రోగ్రాలు కానీ ప్రతి ఒక్కరు కూడా చక్కగా చూసి అల్లరి లేకుండా ఇది మన ఊరు పండగ, మన పండగ, మన ఊరిలో పండగ అన్న ఫీలింగ్తో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా కమిటీ ధన్యవాదాలు. ఎంతమంది భక్తులు వచ్చారు? ఇప్పటి వరకు కూడా మాకు 5,000 మంది దాటారండి. తెల్లవారి అంటే జనరల్గా అయితే మాకు 5 గంటల నుంచి వస్తారు. ఈరోజు అయితే 4-3 గంటల నుంచే లైన్లోకి వస్తారు ఆల్రెడీగా. మరి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వెళ్ళిపోయింది. 5 బజార్ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి లైను. మరి జనాలు కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మా కమిటీకి సహకరించండి. అన్న సంతర్పణ వచ్చే వారం అండి, వచ్చే ఆదివారం భారీగా చికెను అన్ని బిర్యానీ మొత్తం అంతా కలిపి ఇంచుమించు 10,000 మంది వరకు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి లాస్ట్ టైం 6,000 వరకు అయింది. ఈసారి 10,000 ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా దానికి కూడా ₹1 ధన రూపాయలు సరే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. 65వ వార్డు భానోజీ కాలనీలో రాజీ మార్గ రోడ్లో వెలిసినటువంటి శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సుమారు 35 సంవత్సరాల నుండి కూడా ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ ఉన్నారో ఆలయ చైర్మన్ అయినటువంటి సూర్యశెట్టి శివ గారు బృందం అందరూ కూడా ప్రెసిడెంట్ సత్యనారాయణ కానీ, అలాగే హరినాథ్ గారు కానీ, ప్రతి ఒక్కరు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమం అనేది గత 30 సంవత్సరాల నుంచి కూడా కడు రమ్యంగా భక్తులకు సౌకర్యాలు అందించడంలో, కీలకమైనటువంటి ఆశీస్సులు అందించడంలో ఆ భగవంతుడి యొక్క తల్లి ఆ దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా శుభేశలసంగా అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారంటే నిత్యం అమ్మవారి కొలవడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా, కుటుంబ సభ్యులందరూ, గ్రామ సభ్యులందరూ కూడా, పెద్దలు కానీ ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఇంట్లో ఉన్నాయి. అలాగే రాష్ట్ర అధ్యక్షులు నుండి ఎప్పుడు మాకు అండదండలుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు గాజువాక స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులు నిండుగా మా ముందు ఈ యొక్క ఆలయ కమిటీ వారి ప్రతినిధులపై ఉంది, అలాగే గ్రామ ప్రజలపై ఉంది. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగ ఇప్పుడు కూడా 5 స్టేజీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా డోనర్స్ కూడా వాళ్ళు స్వస్థలతో, వాళ్ళు సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు కమిటీ ప్రెసిడెంట్ని. అలాగే ఈ సత్తమ్మ తల్లి పండుగ 30 సంవత్సరాల నుంచి సాగుతుంది. ప్రతి ఒక్కరూ గ్రామ పంతులు కానీ, అదే రాజకీయ నాయకులు కానీ అందరూ రాజకీయ నాయకులకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జరుపుతున్నారు. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రోగ్రాలు స్టార్ట్ అవుతాయి. అలాగే 1వ తారీఖున ఆదివారం అనుసంధానం జరుగుతుంది. నెల పండుగ నెలలో జరుగుతుంది. కావున ఈ ప్రజలు, గ్రామ ప్రజలందరూ
భక్తులు మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు భారీ ఎత్తున ఘటాల ఊరేగింపు సారి పూజ కార్యక్రమం జరిగింది. శనివారం యాగం జరిగింది. ఈరోజు ప్రధాన పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇది సత్యంతల్లి గౌరీ సేవా సంఘాధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ గ్రామ కమిటీలు, వివిధ ఆలయ కమిటీల సహాయ సహకారాలతో సత్యంతల్లి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. 20 సంవత్సరాలు బట్టి వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే సాయంత్రం భారీ ఎత్తున అమ్మవారికి విద్యుత్ దీప అలంకరణలతోటి భారీ ఎత్తున అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వివిధ నేల వేషాలు భారీ ఎత్తున 4-5 నేల వేషాలతోటి భారీ స్టేజ్ ప్రోగ్రాంలతోటి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పల్లా ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తిప్పల నారాయణ గారు కూడా, అలాగే ల్యాండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ ఆర్డర్ కూడా ఈ కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే కార్పొరేటర్ అయినటువంటి బొట్టి నరసింహపాత్రుడు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే పోలీసు నాయకులకి అందరికీ కూడా, జనాలకి, సత్యంతల్లి భక్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఈ కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిని. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ రోడ్డు 65వ వార్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సత్యంతల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు అంగర వైభవంగా మొన్న 23వ తారీఖున ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రధాన పండుగ. దాంట్లో భాగంగా మరి అనేకమైనటువంటి రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ అమ్మవారి పండుగ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క అమ్మవారి పండుగలో రాజభాగ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి పండుగ చేయడానికి అందరూ సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మాకు పండుగ చేయడం జరుగుతుంది. ఆ మారువారంలో చికెన్తో ప్రతి ఒక్కరికి కూడా 10,000 మంది వరకు కూడా అన్న సంబరాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ, అలాగే మంచినీళ్ళు ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజీమార్గ ఆరాధ్య దైవం ఏంటంటే శ్రీ సత్యంతల్లి అమ్మవారి ప్రధాన పండుగ. మరి గత 17వ తారీఖున అమ్మవారికి మంగళస్థానంతో మొదలయ్యి ఈ 25వ తారీఖు ముగుస్తుంది. అలాగే మారువారం కూడా వేలాది మంది భక్తులకి సర్వరోగ నివారణ అమ్మవారి ప్రసాద వితరణ జరుగుతుంది. మరి ప్రజా యావానికి కూడా ఈరోజు కోట్లాది మంది విలువలపంట సత్యంతల్లి అమ్మవారు కోరికలు నెరవేర్చే తల్లి శ్రీ సత్యంతల్లి అమ్మవారు. మరి యొక్క కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి అమ్మవారిని ఉదయం 5 గంటల నుంచే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటికే 32,000 మంది దర్శించుకున్నారు. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకా సుమారు 50,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిందంటే మీడియా వారే ఆ ఘనత. అలాగే పోలీస్ శాఖ వారికి, గాజువాక లాండ్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి, అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి, శానిటరీ సిబ్బంది వారికి, నాగిరెడ్డి గారికి, వార్డు కార్పొరేటర్ నరసింహపాత్రుడు గారికి ప్రత్యేక మనవి. వివిధ 7 లక్షల రూపాయలు వెచ్చించి సాయంత్రం శాంతి కార్యక్రమాలు పెట్టాము. స్టేజ్ నెంబర్ 1 రాజీవ్ మార్గం రోడ్లో రైతు బజార్ వద్ద డూప్స్. స్టేజ్ నెంబర్ 2 సత్యంతల్లి ఆలయం వద్ద డ్యాన్స్ బై డ్యాన్స్. స్టేజ్ నెంబర్ 3 ఉమారాంస ఆలయం ముందున రేలారే. స్టేజ్ నెంబర్ 4 కాకతేట రోడ్డు వద్ద డ్యాన్స్ బై డ్యాన్స్. స్టేజ్ నెంబర్ 5 ఆర్ట్స్ లోపల పెట్టాము. ఈ 5 ప్రోగ్రామ్స్ కూడా చక్కగా తిలకించండి. సుమార్చించి నేలవేసాలు పెట్టాము. మీరు ఎప్పుడు చూడని విధంగా అమ్మవారి అలంకరణ, డూప్స్, కోలాటాలు, సేవకరెడీలు, దప్పడి గుళ్ళు, ఇలా అన్ని కార్యక్రమాలు పెట్టాము. అలాగే చంద్రబాబు కూడా